ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానని. లడ్డు తలదూకనా? దువ్వెన్న చేతికిస్తే దేవారస వెధవలా ఎలాగ పైకి దూకుతున్నాడో చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంకు తీస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి తీ వెధవకి. ఆయన జుట్టెలా దూకుంటే ఏంటండి? దువ్వే జుట్టు కట్టే బట్టలు బట్టి ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగ పిండితోటి సున్ని పిండితోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇగో లక్షణంగా పైకొస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు వీడికి. ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు వీడిని. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్తం కాకపోతే? చాదస్తం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్స్ స్కూల్, కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు, గౌన్లు కూడా ఉంటాయి. నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేదేంటి అసలు? వయస్సు వీడిది. రే నీకొచ్చిన పాట వాడు పాడమ్మా. చిలుక క్షేమమా కులుక కుశలమా ప్రియతమా. అబే ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కలు కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు. వదిలేస్తే లక్సు పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసు గుర్రాలా పుడుతున్నారు. కళ్ళె వేయకపోతే కంచె దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మన దారిలో పెట్టుకోకపోతే. ఏం తినిపిస్తున్నావు? ఆగు, నేను సరిగ్గా చేస్తాను. ఏముంటుంది, కడుపు నిండా తిన్నాడు కదా. తేడా ఎందుకుండదు? పిల్లల చిన్ని కడుపు నింపడం సులభం, కానీ వారికి పోషకాహారం అందించడం చాలా కష్టం. కొత్త సెరిగ్రో రిఫైన్ షుగర్ లేనిది. అంతేకాకుండా ప్రతి బౌల్లో 19 ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఒమేగా 3, ఐరన్, కాల్షియం అండ్ ప్రోటీన్. సంపూర్ణమైన పోషకాల వల్ల కలిగే సంతృప్తి ఫ్రమ్ నెస్లే. ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం చూస్తావేంట్రా, పదా. ఏమా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారా? ఏమే మ్యాథ్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం. ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబుగారంతో ఇలా తయారయ్యావు. అనుకొచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్ల ట్యూషనేగా? ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకా ఆపండి. మగపిల్లలు ఉన్న ట్యూషన్ లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావే? చాలా ఆపండి. ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే, పద. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను, వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను. నాన్న చెప్పిన మాట జవదాటను, అమ్మకిచ్చిన మాటని మర్చిపోను.
భవానీ ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిని పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా టిం 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 టిం. ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? చిన్నమ్మాయి, మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీడికి రోజు అదే అలవాటై ఆ మేళ ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే అన్నమ్మా బేగరా రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాలనోడా, నీ పళ్ళు రాలు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏవద్దు. ఈ టైంలో వీటితో గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించరు. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎడకొడతాను రాయ్, పోరా ఇక్కడి నుంచి. సర్లేండి, ఈ నెల జీతం ఇస్తారు. చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా, ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో. బ్లింక్ చెయ్యి, బ్లింక్ చెయ్యి, బ్లింక్ చెయ్యి. బ్లింక్ అవదు. పిల్లలు పెద్దలంతా బ్లింక్ చేయరు. అందుకే జాన్సన్స్ బేబీ షాంపూలో ఉంది నో మోర్ టియర్స్ ఫార్ములా. ఇది వారి కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. జాన్సన్స్ బేబీ ప్రొటెక్షన్ మొదటి రోజు నుంచి. బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది?
దుర్గారావు గారు బ్యాగ్ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా 2 రోజులు వేసారా ట్రిప్? అబ్బే అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను. వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు. సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? ట్రైన్లో బస్సుకుంది కానీ పర్లేదు నాన్నగారు, నేను వెళ్తాను. పాస్ వచ్చుకు వస్తుంటే సైకిల్ అదుగుతావురా? పదా పదా. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చేరా వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుళ్ళు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న. తెలుసా ఎవరి బర్త్డే? నా స్కిన్ ది. ఇది కొత్త దానిలా బ్రైట్ రోజు గ్లో అండ్ లవ్లీ రెన్యూ బ్రైట్ తో. దీని 10 mg విటమిన్ బూస్టర్ లోపల నుండి ఏర్పడతాయి 2000 కొత్త స్కిన్ సెల్స్. కొత్త దానిలా బ్రైట్ చర్మం. ఇక రోజు చెప్పండి హ్యాపీ బర్త్డే డియర్ స్కిన్, గ్లో అండ్ లవ్లీ రెన్యూ బ్రైట్. మీ పని చేసుకోండి మీ స్టైల్లో. తనకంటూ ఓ స్టైల్ను ఎంచుకున్న వారు అందరికన్నా అధికంగా మెరుస్తారు మరియు వారి బట్టలను మెరిపిస్తుంది రెన్ బార్. ఇది మొండి మరకలను సైతం తొలగిస్తుంది మరియు బట్టలను మరింత అధిక మెరుపుతూ ఉంచుతుంది. రెన్ బార్, మరింత అధిక మెరుపు. గౌతమ్, గౌతమ్. నాన్నయ్. అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునదే
నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. ఆ? హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంతా మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియదు వాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ బాబు. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఎరా. హాయ్ రా. ఎస్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లో నీ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్ లో ఎక్కడుండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంప తీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా? బా, ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై. నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడేం చేస్తోంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మా నాను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అమ్మ చెప్పింది మీకే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఎప్పుడు వస్తున్నాను? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే ఆంటీ, డిన్నర్ టైం అయింది. 7 కదమ్మా అయింది. 7కి తింటేనే కదా ఆంటీ 8కి పడుకోగలం. 8కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం, పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్లాల్సి వచ్చేదేమో. కొత్త టైడ్ తొలగిస్తుంది టీ, నూనె మరియు గ్రేవీ వంటి మొండి మరకలను ఇప్పుడు కేవలం 69 రూపాయలలో. టైడ్ అంటే అసలైన ఎస్ఆర్కే స్టెయిన్ రిమూవల్ కింగ్. మామ్ అంటుంది ఏ ముండి మరకలు పోవు. పోతాయి. టైడ్ లావెండర్ ఫ్రెష్ తో తొలగిస్తుంది నూనె గ్రేవీల మొండి మరకలను, ఇస్తుంది లావెండర్ సువాసన. ట్రై చేయండి. కొత్త టైడ్. కొత్త లక్స్ శాండల్, శాండల్వుడ్ ఆయిల్ మరియు విటమిన్ సితో ఎండ మరియు ప్రదూషణం వల్ల కలిగే మరకలను తగ్గిస్తుంది. ఇంకా నాకు క్లియర్ గ్లోయింగ్ చర్మం ఇస్తుంది. అందువల్ల నేను సూర్యుని ఎదుర్కోగలను భయం లేకుండా. నా క్లియర్ గ్లో కొత్త లక్స్ శాండల్. ఎరడింగు ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్ టీ ఇచ్చావా? వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది. మన అంతా చెప్పాడు డాక్టర్. 79. ఒక అత్తే ద్రత్తలైంది. అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్య.
ఎవడాడు? ఫ్రెండ్ మావయ్య. ఇప్పుడే ఎవరు లేరను? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్కి రానట్టేనా? రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా, ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా, అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతురు. సరేరా. ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్య. మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపాడనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా, నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ friend. ఆపరా, వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చే. సరే మావయ్య. మేడం కొరియర్. యు గాట్ ఇట్. ఇంక రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే ఇట్స్ మీ. హే సాక్స్, తను అను, ఇక మనతోనే ఉంటుంది. ఓ హే బేబ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది, వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, డ్రెస్ చేసుకొని ఇంతసేపు చేసినా నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా, బాయ్. హలో, ఎరా ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఏంటో పడతాయి, ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. Hi guys, meet me Sanu, our new data analyst. Hi. Hi. Samrat, this is Anu, your team member. Anu, this is Samrat, your team lead. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. Anu, let's meet our project manager. Okay, yeah. Hey Vinny, come in. This is Anu. Anu, this is Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. Okay then, I will leave now. Sit. Vishakha University, batch 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్.
ఐమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, Thank you so much. Your baby's hair is as soft as a feather. So let's put Johnson's Baby Shampoo to test on a feather. First, take 2 feathers, wash one feather with Johnson's Baby Shampoo and the other with a hard shampoo. Johnson's Baby Shampoo gently cleans and protects from day 1. Choose products with baby-safe ingredients. Johnson's Promise from day 1. New Cornetto Strawberry Vanilla. Unwrap the OG. హాయ్, I'm Teju. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వెధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. జను తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక ఒంటరి ఏడుతుంటరి గోడు పెట్టు రంగ వినిపిస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక తకిట తక తకిట తక. అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట. హద్దు దాటే దాచుకున్న గుట్టు మీటే అడ్డు రాదు కట్టుబాటే మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది.
జస్ట్ ఇంకొంచెం పైన. అరే ఆగు, నేను చూపిస్తా కదా. జాగ్రత్తగా అరే, అంకుల్